తెనాలి రామకృష్ణ తెలివితేటలు. విజయనగర రాజ్యంలో రామకృష్ణ అనే ఒక వికటకవి ఉండేవారు. ఆయన తన తెలివితేటలతో ఎంతటి సమస్యనైనా సులభంగా పరిష్కరించేవారు. ఒకరోజు సాయంత్రం ఆయన తన ఇంటి వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు. ఆ రాత్రి రామకృష్ణ నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా తన ఇంటి బయట పొదల్లో ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దం విన్నారు. ఎవరో దొంగలు తన ఇంటిని దోచుకోవడానికి పొంచియున్నారని ఆయనకు అర్థమైంది. రామకృష్ణ వెంటనే ఒక ఉపాయం ఆలోచించారు. ఆయన తన భార్య శారదను పిలిచి దొంగలకు వినబడేలా గట్టిగా ఇలా అన్నారు. శారదా, ఊళ్ళో దొంగల భయం ఎక్కువైంది. అందుకే మన దగ్గర ఉన్న నగలు, బంగారమంతా ఒక పెట్టెలో పెట్టి భద్రపరుద్దాం. ఇంటి బయట పొదల్లో దాక్కున్న దొంగలు తస్కర, మూషిక ఈ మాటలు విన్నారు. అబ్బా, ఈ రోజు మనకు అదృష్టం పట్టింది. రామకృష్ణ నగలు మనకు సులభంగా దొరుకుతాయి అని వారు తమలో తాము సంబరపడిపోయారు. రామకృష్ణ ఒక భారీ చెక్కపెట్టెను తీసుకువచ్చారు. అందులో నిజానికి విలువైన వస్తువులు లేవు, కేవలం బరువైన రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆయన మరియు శారద కలిసి ఆ పెట్టెను పెరట్లోకి ఈడ్చుకుంటూ వచ్చారు. శారద, ఈ పెట్టెను బావిలో పడేస్తే ఎవరూ తీయలేరు, ఇక్కడ క్షేమంగా ఉంటుంది అని చెబుతూ రామకృష్ణ ఆ పెట్టెను బావిలోకి విసిరారు. ధభీం మని పెద్ద శబ్దం చేస్తూ పెట్టె నీటిలో పడిపోయింది. రామకృష్ణ దంపతులు లోపలికి వెళ్లగానే తస్కర మరియు మూషిక బావి దగ్గరికి పరుగున వచ్చారు. త్వరగా ఈ బావిలో నీరంతా తోడితేనే మనకు ఆ నగపెట్టె దొరుకుతుంది అని తస్కరా అన్నాడు. ఇద్దరూ కలిసి నీటిని తోడటం మొదలుపెట్టారు. దొంగలు రాత్రంతా కష్టపడి బావిలోని నీటిని తోడుతూనే ఉన్నారు. వారు తోడిపోసిన నీరంతా కాల్వల ద్వారా రామకృష్ణ తోటలోని మొక్కలకు, చెట్లకు వెళ్ళింది. తోట అంతా నీటితో తడిసి పచ్చగా మెరిసిపోతోంది. తెల్లవారేసరికి బావిలో నీరంతా అయిపోయింది. దొంగలు ఎంతో ఆశతో పెట్టెను బయటకు తీశారు. మూత తెరిచి చూడగానే వారికి షాక్ తగిలింది. అందులో నగలకు బదులుగా కేవలం పెద్ద పెద్ద రాళ్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు రామకృష్ణ నెమ్మదిగా బయటకు వచ్చి, మిత్రులారా, రాత్రంతా కష్టపడి నా తోటలోని చెట్లకు ఉచితంగా నీళ్లు పోసినందుకు చాలా ధన్యవాదాలు అని నవ్వుతూ అన్నారు. దొంగలు సిగ్గుతో తలవంచుకుని అక్కడి నుండి పారిపోయారు.